విశ్వాసం ఉండి రాజు ద్వారా మనుషుల ద్వారా ఎటువంటి సహాయము మనకు కలిగినా మనము క్షేమంగా మనం వెళ్ళవలసిన ప్రాంతానికి మనం వెళ్ళలేము. మన దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు గనక మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకొని దేవుడి వైపు చూడటం మొదలు పెట్టాడో దేవుడు అతన్ని బలపరచడం ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దైవజనుడి ద్వారా పలకబడిన మాటకు మనం లోబడి ఎప్పుడైతే ఇది నాది, ఇది నా కుటుంబము, సంఘము నా కుటుంబము భావించి దేవుడు పలికించిన మాటకు లోబడ్డావో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ జీవితాల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరు ఉపవాసం ఉండి వారు ప్రార్థించారు. ఉపవాసం ఉండి వారు ప్రార్థించినప్పుడు అంటే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డాడు. మనుషుల సహాయం వ్యర్థం అనుకున్నాడు, రాజుల సహాయం వ్యర్థం అనుకున్నాడు. భూమి ఆకాశాలు సృష్టికర్త అయిన యెహోవా ద్వారా వచ్చే సహాయమే శాశ్వతం అనుకున్నాడు. దేవుడు క్షేమకరంగా ఎజ్రా బృందం అంతటిని యెరూషలేము నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెరూషలేము నడిపించడమే కాదు, పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టడానికి, దాంట్లో ఆరాధన జరగటానికి, దేవుణ్ణి మహింపరచడానికి ఎజ్రాకి దేవుడు శక్తినిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీవు శక్తిని కోల్పోయావా, బలాన్ని కోల్పోయావా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, ఈ ఉపవాస ఉజ్జీవన పండుగల్లో యెహోవా రాఫా అయిన దేవుడు ఆయన గాయపడిన హస్తంతో మిమ్మల్ని తాకబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.